హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. చూడండి ఫ్రెండ్స్, మనం మార్కెట్ హైలో ఉన్నప్పుడే మన లాంగ్ సైడ్ వ్యూని క్లోజ్ చేసాము. టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న వాళ్ళంతా అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్సు, అలాగే మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న వాళ్ళంతా బెనిఫిట్ అయ్యారు. ఎందుకంటే మార్కెట్ మీద డౌట్ వచ్చినప్పుడు ఏంటంటే మనం లాంగ్ సైడ్ వ్యూని క్లోజ్ చేసుకోవడం అనేది కరెక్ట్ పని చేసాం. అవునా కాదా? సరే చూడండి ఫ్రెండ్స్, ఈరోజు స్టాక్ మార్కెట్ కుప్పకూలాయా? అలాగే లైవ్లో యుఎస్ మార్కెట్స్ డమాలంటున్నాయి. మరి దీని ఇంపాక్ట్ రేపు మన మార్కెట్ మీద ఎలా ఉంటుంది? అలాగే మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ పరిస్థితి ఏంటి? ఆ విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. క్రూడ్ ఆయిల్ పతనం, దాని ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్స్ మీద ఎలా ఉంటుంది? అలాగే రిలయన్స్, ఓఎన్జీసీ ఇట్లాంటివి ఫాలో అవడానికి కారణం ఈ క్రూడ్ ఆయిల్ పతనం అని చెప్పచ్చు. కానీ అవి వాటి యొక్క న్యూస్ అప్డేట్స్ చూద్దాం. టాటా మోటార్స్కి సంబంధించిన బ్యాడ్ న్యూస్ ఏంటి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన న్యూస్ ఇన్ఫర్మేషన్. బజాజ్ ఆటో మంచిగా ర్యాలీ అయింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన న్యూస్ అప్డేట్ ఇత్యాది విషయాలు చూస్తూ లైవ్లో యుఎస్ మార్కెట్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఏం చేస్తున్నాయో చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం వ్యూని 24,849 దగ్గర మనం వ్యూ తీసుకొని 25,005 దగ్గర ఏంటంటే వ్యూని స్టడీ వ్యూని క్లోజ్ చేసుకున్నాం. ఎందుకని అంటే నేను ఎక్స్ప్లెనేషన్ చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా మీరందరూ చూశారు కదా, ఇబ్బంది అయితే ఏం లేదు కదా. చూశారు. అలాగే కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు ఈ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు ఇంకా లేకపోతే కనుక మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది. దీని ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి. మనం ఎటువంటి మనీ వసూలు చేయము, కానీ మార్కెట్లో డూప్లికేట్స్ వాళ్ళు వసూలు చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఈ లింక్లోనే జాయిన్ అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద మీరు చూస్తుంది ఏంటంటే డౌ జోన్స్ చార్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్యాప్ కనిపిస్తుందా? క్యాండిల్కి మధ్య గ్యాప్ కనిపిస్తుంది కదా. ఈ గ్యాప్లో బై ఆర్డర్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. అలాగే ఈ ర్యాలీ ఇది రీట్రేస్మెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా వల్ల కానీ, అలాగే యుఎస్ జాబ్స్ డేటా అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ లేకపోవడం వల్ల పడింది అనేది మనకు రీసెంట్ అప్డేట్ కదా. కానీ మనకేంటంటే నిన్నటి క్యాండిల్ చూసినా మొన్నటి క్యాండిల్ చూసినా ఏంటంటే మార్కెట్కి కిందకి వెళ్ళే ఉద్దేశం లేదు. అయితే ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే కిందకు వచ్చారు. చూడండి, ఆ గ్యాప్లో బై ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ లెవెల్లో మార్కెట్ ఈ లెవెల్ అయితే ఈరోజు బ్రేక్ అవ్వదు. అలాగే ఏంటంటే ఇంటెన్షన్ కిందకి వెళ్ళే ఉద్దేశం అయితే నాకేం కనిపించట్లేదు యుఎస్ మార్కెట్లో కూడా. అర్థమవుతుందా? రీట్రేస్మెంట్ అనేవి సహజం. అలాగే మార్కెట్ హైయర్ లెవెల్స్లో ఉన్నప్పుడు ఏంటంటే అనుకున్నంత వేగంగా పైకి వెళ్తుంది మార్కెట్, మనం ఎప్పుడూ చెప్పేది. అందుకనే నేను ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు డెరివేటివ్స్ని అవాయిడ్ చేస్తాను అని చెప్పాను. మీకు 224లో ఆల్మోస్ట్ నిల్ అని చెప్పాను. రీసెంట్గా కూడా మీకు వ్యూ ఇస్తున్నప్పుడు నేనైతే ఎట్లాంటి పరిస్థితుల్లో నేను డెరివేటివ్స్కి వెళ్ళను, అవన్నీ కూడా స్టడీ వ్యూస్గా అబ్జర్వ్ చేయమని చెప్పాను అనమాట. అది కదా. అయితే మరి మన నిఫ్టీ పరిస్థితి ఏంటో చూద్దాం. డౌ జోన్స్లో చార్ట్లో అయితే కనుక ప్రాబ్లం ఏం లేదు, నాస్డాక్లో కూడా ప్రాబ్లం ఏం కనిపించట్లేదు. ఒకసారి మన నిఫ్టీలోకి వెళ్ళి చూద్దాం పద. చూడండి ఫ్రెండ్స్, మన స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. నిఫ్టీ యొక్క డే చార్ట్ అంటే ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసరికి 1 డేని రిప్రజెంట్ చేస్తుంది కదా. సరే, మరి మార్కెట్లో ఏంటంటే ఈరోజు ఓపెన్ అయింది. ఓపెన్ అవడం ఏంటంటే న్యూట్రల్గా ఓపెన్ అయింది. చాలాసేపు పైకి వెళ్ళింది, చాలాసేపు పోరాడింది మీరు చూసుంటే కనుక. అయితే ఇనీషియల్ మూమెంట్స్లోనే క్యాండిల్ పడింది. అలాగేనంటే లోయర్ లెవెల్లో బై ఆర్డర్స్ చాలా దూరంగా ఉన్నాయి. డౌ జోన్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నా, లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్లు గ్రీన్లో క్లోజ్ అయినా, అలాగే ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది అంటే లైవ్లో డౌ జోన్స్ ఫ్యూచర్ ఎట్లా ఉంది అనేది. ఎందుకంటే మన మార్కెట్తో పాటు నడుస్తుంది. స్టాక్ మార్కెట్కి పాస్ట్ కన్నా కూడా ప్రెజెంట్ థింగ్స్ ఇంపార్టెంట్. అది లాస్ట్ నైట్ పాస్ట్, కానీ ఇవాళ రన్నింగ్ మార్కెట్లో 9:30కి మనం చూసేది ఏంటది డౌ జోన్స్ ఫ్యూచరు. కాబట్టి అది ప్రాబ్లం ఉంది. కాబట్టి అట్లాగేంటంటే మూమెంట్ మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ పడ్డ క్యాండిల్, ఆ మూమెంట్ విధానం నాకు నచ్చలేదు. అర్థమవుతుందా? అందువల్ల ఏంటంటే మార్కెట్ హైలో ఉంది కాబట్టి 150 పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే 24,849 నుంచి
25,010. సో బహుశా మీకు మెసేజ్ అందేటప్పటికి చాలా కొంచెం పైకే వెళ్ళింది. 25,020, 25,030. సరే 25,005 వేసుకున్నా. సో 150+ పాయింట్స్ మనం అబ్జర్వేషన్ అనేది పైకి చూడగలిగాం కదా. అలాగే ఏంటంటే మీకు మెసేజ్ పెట్టాను, ఒకవేళ డిప్ అయితే కనుక లోయర్ లెవెల్లో అబ్జర్వేషన్ చూస్తాము అని. అర్థమవుతుంది కదా. సో లోయర్ లెవెల్లో అబ్జర్వేషన్ కూడా ఇచ్చాను. 24,950 ఉన్నప్పుడు డిప్ అయితే చూడండి అన్నాను. 24,895 మీకు ఇచ్చిన అబ్జర్వేషన్. సో అది కూడా ఏంటంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో సో అబ్జర్వ్ చేయగలరు. సో అర్థమవుతుందా. 24,897 కదా. అక్కడికి వస్తే కనుక ఇట్ కెన్ బౌన్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వేషన్ వ్యూ ఇవన్నీ కూడా ఏంటంటే స్టడీ వ్యూస్ పైన ఇవన్నీ చదువుకోండి. స్టడీ వ్యూస్ అనేవి స్టడీ వ్యూస్గా తీసుకోండి. అలాగే ఏంటంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు నేనే వ్యక్తిగతంగా డెరివేటివ్స్ జోలికి వెళ్ళను అని ఎందుకు చెప్పానో కూడా అర్థం చేసుకోండి. అర్థమవుతుందా. సో ఇది నేను ఇవాళ కాదు, మార్కెట్ థింగ్స్ పాజిటివ్గా ఉండి బయింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఇదే చెప్పాను. సో మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఎప్పుడూ చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ హైలో ఉన్నప్పుడు వీడియోస్ కూడా తక్కువ చేస్తుంటాను, మీకు తెలుసు ఆ విషయం కూడా. రైట్. సో చూడండి ఫ్రెండ్స్, మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి. యుఎస్ మార్కెట్లు డిప్ అయినాయి కదా అని అంటే చూడండి ఫ్రెండ్స్, ఈ ఆరిజిన్ని అంత ఈజీగా బ్రేక్ చేయరు. అర్థమవుతుందా. ఎందుకనంటే సో రీసెంట్ డిప్ తర్వాత ఇక్కడ బై చేస్తున్న తీరు బలంగానే ఉంది. సో ఈ ఆరిజిన్ అంత ఈజీగా బ్రేక్ చేయరు అనమాట. ఈ ఆరిజిన్ ఈజీగా బ్రేక్ అయిపోతే నష్టపోయేది ఎవరంటే ఇన్స్టిట్యూషన్స్. అర్థమవుతుందా. అందువల్ల ఏంటంటే అంత ఈజీగా బ్రేక్ చేయరు. బ్రేక్ చేయకూడదని నేను అనట్లేదు, అంత ఈజీగా బ్రేక్ చేయరు. ఒకవేళ దాన్ని వాళ్ళు బ్రేక్ చేసినా మనకేంటంటే మనం ఇక డౌన్ సైడ్ టార్గెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రెండ్ మారింది అని చెప్పి చూడొచ్చు. అర్థమవుతుందా. కానీ ఏంటంటే అంత ఈజీగా ట్రెండ్ చేంజ్ అవ్వడానికి మనకి కలిసి వచ్చే బ్యాడ్ న్యూస్ ఏమీ కనిపించట్లేదు. ఏదైనా కామన్ బ్యాడ్ న్యూస్ ఉంటే తప్ప అంత అగ్రెసివ్గా వెళ్ళరు. అర్థమవుతుందా. అంత ఈజీ థింగ్ కాదు, కాబట్టి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి గ్లోబల్ క్యూస్ బాగోకపోతే వోల్టాలిటీ ఉంటుంది. సో హార్డ్లీ ఏంటంటే ఈ లెవెల్ కన్నా కొంచెం కింద సో ఇంట్రాడేలో వెళ్ళినా ఓవరాల్గా క్లోజింగ్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ లెవెల్ సో సెట్ అయిపోతుంది. అంత ఈజీ థింగ్ కాదు. టర్నింగ్స్ బ్రేక్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మార్కెట్లో ఏదైనా బ్రాడ్ వ్యూ చేంజ్ అయ్యేలాగా మన చార్ట్లో తేడా ఉంటే అప్పుడు వ్యూ మార్చుకుంటాం. యుఎస్ మార్కెట్లోనే అట్ ప్రెజెంట్ ట్రెండ్లో చేంజ్ లేదు. డ్రాప్ ఉండొచ్చు, పడటం పెరగడం అనేది స్టాక్ మార్కెట్లో సహజం, కానీ ట్రెండ్లో చేంజ్ లేదు. కాబట్టి ఏంటంటే అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు అని చెప్తాను. కాబట్టి హైయర్ లెవెల్లో క్యాప్చర్ చేసాం. రేపు ఈ మూమెంట్లో అబ్జర్వ్ చేయండి. ఏదైనా తేడా ఉంటే మీకు ఇనీషియల్ మూమెంట్స్లో మీకు మెసేజ్ ద్వారా అప్డేట్ ఇస్తాను. వరీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్తాను. సో రేపు ఏదైనా తచ్చాడినా మనకేంటంటే మార్కెట్ పైకే వెళ్తుంది. సో హోప్ఫుల్లీ ఏంటంటే మనకేంటంటే రేపు కొంచెం రెడ్ ఉన్నా కూడా ఇబ్బంది అయితే ఏం లేదు. హోప్ఫుల్లీ ఏంటంటే రేపు న్యూట్రల్ టు పాజిటివ్గా మనకి గ్లోబల్ క్యూస్ ఉంటే ఏషియన్ మార్కెట్స్, ఎందుకంటే యుఎస్ మార్కెట్ క్లోజింగ్ ఎలా ఉంటుందని మనకు తెలియదు కదా. న్యూట్రల్ టు పాజిటివ్గా ఏషియన్ మార్కెట్స్ ఉంటే మాత్రం ఇనీషియల్ మూమెంట్స్లో కొంచెం కింద పడనిచ్చి మనం ఏంటంటే ఈ జోన్లో అబ్జర్వ్ చేయాలన్నమాట. హోప్ఫుల్లీ నాకు తెలిసైతే కనుక ట్రెండ్ చేంజ్ అవ్వకపోవచ్చు, కానీ అక్కడ ట్రెండ్ చేంజ్ అవుతుంటే మాత్రం నా వ్యూని మార్చి రివర్స్లో డౌన్ సైడ్కి నా వ్యూ అనేది చేంజ్ చేసుకుంటాను. అర్థమవుతుందా. మార్కెట్ ఎలా వెళ్తుంటే అలా వెళ్ళాలి. సో ఎప్పుడు పడితే అప్పుడు కాదు, మార్కెట్ యొక్క ఇంటెన్షన్ చేంజ్ అయినప్పుడు వెళ్ళాలన్నమాట. కాబట్టి సో అది ఫ్రెండ్స్ నా యొక్క వ్యూ. మీరేమనుకుంటున్నారు నిఫ్టీ గురించి అనేది చూడండి ఫ్రెండ్స్, అది చూడండి అని చెప్తాను. మీరేమనుకుంటున్నారు నిఫ్టీ గురించి అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, టాటా మోటార్స్కి సంబంధించిన న్యూస్ అప్డేటు చూడండి ఫ్రెండ్స్. యూబీఎస్ రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు డౌన్ గ్రేడ్ చేశారు అనే దెబ్బతో సో స్టాక్ అనేది మనకి ఇవాళ హెవీగా ఫాల్ డౌన్ అయింది. మీరు చూశారు. చూడండి సార్, టాటా మోటార్స్ సెట్ ఫర్ లాంగెస్ట్ లూజింగ్ స్ట్రీక్ ఇన్ 16 years అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపిస్తుంది. స్టాక్ ఫాల్స్ ఫర్ 9th స్ట్రైట్ డే అంట, వరుసగా 9వ రోజు పడుతూ ఉంది. సో లాంగెస్ట్ రన్ ఆఫ్ లాసెస్ సిన్స్ October 2000 అని చెప్తున్నారు. సో స్టాక్ హ్యాస్ ఫాలెన్ ఓవర్ 8% ఇన్ 1 month వైల్ బెంచ్ మార్క్ నిఫ్టీ హ్యాస్ రైజన్ 2.7. అంటే నిఫ్టీతో కంపేర్ చేస్తే పెరగట్లేదు అని. చూడండి సార్, ఇండివిజువల్గా స్టాక్ ఉన్న థింగ్ ఏంటో చూడండి. నిఫ్టీతో పెరగలేదు కాబట్టి దాన్ని చెడుగా చూడొద్దు. సో టాటా మోటార్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్వర్ ఇష్యూ అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. దీంట్లోకి వెళ్ళకపోవడానికి కూడా కారణం అదే. కాకపోతే డెట్స్ ఈ మధ్య క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి రేడార్లో పెట్టుకున్నాను. సో ఇది కనుక సోషల్ మీడియాలో నెగిటివ్గా చక్కర్లు కొట్టి అనుకూలంగా ఏదైనా లోయర్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దొరికిందనుకోండి, దీన్ని స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాను, ఖచ్చితంగా ఆలోచిస్తాను అనమాట. అందరూ వెళ్ళేటప్పుడు ఎగబోయేటప్పుడు నేను వెళ్ళను. అర్థమవుతుందా. నాకు నచ్చిన పాయింట్స్ రీసెంట్గా అయితే కనుక డెట్స్ క్లియర్ అవుతూ ఉన్నాయి. ఒకప్పుడైతే కనుక సో హెవీ డెట్స్ వాళ్ళు క్లియర్ చేస్తానే ఆ మేనేజ్మెంట్ క్లియర్ చేయట్లేదు. అలాగే జాగ్వర్ అనేది టాటా మోటార్స్ డ్రాగ్ చేయడానికి కారణం అని నేను చాలా వీడియోలో చెప్పాను.
అర్థమవుతుందా? అది యూబీఎస్ వాళ్ళు నెగిటివ్ అయ్యారని చెప్పి నేనేం నెగిటివ్ అవ్వను. అది డౌన్కి వెళ్తే కనుక నేను సో టాటా మోటార్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాల్యుయేషన్ కరెక్ట్గా లక్రేటివ్గా ఉండి అండర్ వాల్యుయేషన్స్లో లేదా రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉంటే ఆలోచిస్తాను. ఎందుకంటే థింగ్స్ సెటిల్ అవుతున్నాయి. అర్థమవుతుందా? అది చూడండి ఫ్రెండ్స్. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన న్యూస్ అప్డేటు. ప్లాన్స్ టు రైజ్ అప్ 7,500 crores. సో టైర్ 2 బాండ్స్ ద్వారా ఏంటంటే ఇలా మనీ అదే ఫండ్ రైజ్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు. ఇది ఒక అప్డేట్గా చూడండి. చూడండి. అలాగే యాక్సిస్ బ్యాంక్ సంబంధించి సో ఆర్బీఐ 1.91 crores పెనాల్టీ సో కంప్లైన్సెస్ మీద బ్యాంక్ ఫర్ నాన్ కంప్లైన్సెస్. సో అయితే ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కరెక్షన్స్ ఆ మెజర్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ఇనిషియేట్ చేస్తామనే పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్గా చెప్పుకొచ్చారు. ఇది యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన న్యూస్ అప్డేట్. చూడండి ఫ్రెండ్స్. అలాగే బ్రెంట్ క్రూడ్ ఏంటంటే సో బిలో $70 చాలా రోజుల తర్వాత $70 బిలో పడింది. యాక్చువల్గా మన కంట్రీకి పాజిటివే. క్రూడ్ పడిపోతే క్రూడ్ మీద డిపెండ్ అయి ఉన్న కంట్రీ కాబట్టి పాజిటివే. సో అయితే గవర్నమెంట్ పెట్రోల్ రేట్లు తగ్గిస్తుందని అనుకుంటారు, కానీ అంత ఈజీగా తగ్గించరు. ఇప్పుడున్న గవర్నమెంట్ అనే కాదు, కన్సిస్టెంట్గా పడతా ఉంటే ఒక స్టడీగా ఉంటే తప్ప డెసిషన్ తీసుకోరు. పెరిగితే తీసుకుంటారు డెసిషన్ ఈజీగానే, ఎందుకంటే ఎకానమీ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా, అందుకని. అర్థమవుతుంది. పెరిగితే గబాలను తీసుకుంటారు, తగ్గేటప్పుడు మాత్రం చాలా కంటిన్యూగా తగ్గితే లేదా ఏంటంటే నేను ఇక్కడ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ ఉన్న ఎలక్షన్స్ దగ్గర ఉంటే అలాంటప్పుడు ఏంటంటే అప్పుడు తగ్గిస్తూ ఉంటారు. ఇది క్రూడ్ ఆయిల్ పడకపోయినా తగ్గిస్తూ ఉంటారు. సో హోప్ఫుల్లీ ఏంటంటే నేను ఇక్కడ ఒక గవర్నమెంట్కి పార్షియల్గా మాట్లాడట్లేదు, ఎవరున్నా కూడా థింగ్స్ మోరల్లెస్ సేమ్గా ఉంటాయి. అట్లాగేంటంటే ఇక్కడ మనకి పొలిటికల్ డిస్కషన్ కాదు, స్టాక్ మార్కెట్గా చూడండి. అర్థమవుతుందా? అది ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయినాయి, ఓటింగ్ అయిపోయింది, ఎవరైనా మన కంట్రీ వాళ్ళే కదా, ఏ పార్టీ అయినా. సో కాబట్టి నో నీడ్ టు వరీ. అసలు ప్రపంచమే ఒకటి, భూమంతా ఒకటే, పీపుల్ డివైడ్ చేసుకున్నారు కంట్రీస్గా, రిలీజన్స్గా, అంతేనా? అది కాబట్టి సో రిలయన్స్, ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా పడ్డాయి. రిలయన్స్ యొక్క టెక్నికల్ చార్ట్ చెప్తాను చూడండి మేడం సార్. రిలయన్స్ యొక్క టెక్నికల్ చార్ట్ సో బయింగ్ వస్తుంది చూడండి అని చెప్పాము 29290903 దగ్గర, గత వీడియోస్లో నేనే చెప్పాను. సో అలాగే ఏంటంటే వచ్చింది ఈ జోన్లో ఆగింది. అలాగే ఏంటంటే ఈరోజు కూడా ఇనీషియల్ మూమెంట్స్లో బౌన్స్ బాగా స్ట్రాంగ్గా పైకి వెళ్తుందని అనుకున్నాం, కానీ ఏంటంటే పడింది కాబట్టి ఇక్కడ క్రూడ్ ఆయిల్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. ఇది ఒక్కరోజుగా క్రూడ్ ఆయిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క రోజులో ఏమీ 70 రూపీస్కి ఏం పడలేదు కదా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న ఆర్డర్లు మేజర్గా క్లియర్ అయ్యాయి. కాకపోతే ఏంటంటే జోన్ కన్నా డౌన్కి క్లోజ్ అయితే అప్పుడు మనం వీ హ్యావ్ టు థింక్ అబౌట్. సో కాబట్టి ఏంటంటే అట్ ప్రజెంట్ జోన్లోనే ఉంది కాబట్టి నో నీడ్ టు వర్రీ అని చెప్తాను. సో కమింగ్ డేస్లో కానీ రేపు కానీ ఈ జోన్ కన్నా కింద ఉంటే సో నాకు అప్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టాక్ ఈక్విటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, రిలయన్స్ స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న వ్యూని నేను క్లోజ్ చేసేసుకుంటాను. ఆ విషయం మీకు కూడా అప్డేట్ చేస్తాను. అదంతే, ఓకేనా? అది మరి ఇక్కడ ఆర్డర్లో క్లోజ్ అయిపోయి కింద క్లోజ్ అయితే మనం ఏం చేస్తాం, చేయలేం కదా. కాబట్టి సో రేపు చూద్దాం దాని స్టడీని. కాబట్టి రేపటి దాకా ఆగమని చెప్తాను, నా అప్డేట్ కోసం వెయిట్ చేయమని చెప్తాను. చూడండి. అలాగే బజాజ్ ఆటో సో ఆల్ టైమ్ హైట్ అయింది. అలాగే ఏంటంటే వాల్యూమ్స్లో మంచి స్పర్ట్ వచ్చింది అంటున్నారు. అంటే సడన్ ర్యాలీ వచ్చింది, స్టాకు రైజ్, వాల్యూమ్స్ పెరిగాయి, స్టాకు 3 daysలో 6% పెరిగిందని, ఈరోజు కూడా 4% దాకా పెరిగింది కదా. సో అలాగే ఏంటి 18 రికమెండేషన్స్ కనిపిస్తున్నాయి అంట బజాజ్ ఆటోని బై చేయమని. ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు వాళ్ళు అంతే చెప్తారు, అర్థమవుతుందా? సో అయితే దానికి మించి పెద్ద పాజిటివ్ న్యూస్ ఏం కనిపించట్లేదు నాకు. రీసెంట్గా చేతక్ లాంచ్ చేశారు, అవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాయి కదా. సో జస్ట్ బజాజ్ ఆటోకి సంబంధించిన న్యూస్ అప్డేట్గా చూడండి. మన వీడియోలో థింగ్స్ నచ్చి మాతో పాటు ట్రావెల్ చేయాలి అని అంటే మా స్టడీ వ్యూస్, ఇన్వెస్ట్మెంట్ కానీ స్టాక్ స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ స్టడీ వ్యూస్ చూడాలంటే కొన్ని మీరు ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో చూస్తున్నారు కదా. సో మరిన్ని అప్డేట్స్ కావాలి అని అంటే కనుక ఆపర్చునిటీస్ ఉన్నప్పుడే పోస్ట్ చేస్తాను వ్యూస్ అనమాట, లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నేర్చుకుంటారని. సో మీరు కూడా జాయిన్ అవ్వాలంటే స్పెషల్ గ్రూప్లో మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏంజల్ ఇచ్చాను, మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి కింద ఉన్న మా టీమ్ నెంబర్కి సో మీరు క్రియేట్ చేసిన ఐడిని వాట్సాప్ చేసి కొద్ది క్యాపిటల్ అయినప్పట్లా మీ క్యాపిటల్తో రండి. అప్పుడప్పుడు కండక్ట్ చేసే వెబినార్లు కూడా అటెండ్ అవ్వచ్చు మీరు ఫ్రీగా. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఏంటంటే ట్రంపా లేకపోతే కమలా హ్యారిసా, ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? చూడండి ఫ్రెండ్స్, యూఎస్లో ఓవరాల్గా ఎవరికి ఒక పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చినంత మాత్రమే వాళ్ళు గెలవాలని లేదు. ఎలక్ట్రల్ ఓట్స్తో అక్కడ అధ్యక్షుడిని ఎన్నుకుంటారనమాట. కానీ ఓవరాల్గా ఓట్లు ఒక పార్టీకి రావచ్చు. 2016 ఎలక్షన్స్ తెలుసు మీకు, గెలవటం
ఓవరాల్గా ఓట్లు కనుక హిల్లరీ క్లింటన్కి వస్తే గెలవడం మాత్రం ట్రంప్ గెలిచాడు. ఎందుకంటే ఎలక్ట్రల్ ఓట్స్ అనమాట, ఇండివిజువల్గా ఎలక్ట్రల్ ఓట్స్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? అట్లా ఇప్పుడు ఒక పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి అనుకుందాం, కానీ ఇండివిజువల్గా ఎమ్మెల్యేలు ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీ వాళ్ళు లీడ్ చేస్తారు కదా, స్టేట్ అయినా సీఎం అయినా లేకపోతే పిఎం అయినా మన కంట్రీలో కూడా అట్లాగే అక్కడ కూడా ఎలక్ట్రల్ ఓట్స్ అని ఉంటాయి అన్నమాట. అట్లా సో మీరెవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే బ్యాంక్ నిఫ్టీలో సో చూడండి, చాలా స్ట్రెంతీ క్యాండిల్ ఇది. అంత ఈజీగా ఇక్కడ ఉన్న చూడండి, ఈ టేల్ కింద ఉన్న ఆర్డర్స్ అంత ఈజీగా క్లియర్ అవ్వవు. మీరు చూస్తే ఈరోజు అంత డిప్ అయినా కూడా మనకి లోయర్ లెవెల్లో లాస్ట్ మూమెంట్లో మీకు భయం కనిపించుంటుంది, లాస్ట్ కొద్ది మూమెంట్లో అది ఈ జోనే అది. కాబట్టి ఈ జోన్ అంత ఈజీగా క్లియర్ అవ్వదు. సో కాబట్టి మనకేదైనా హిట్టింగ్లో తేడా ఉంటే అప్పుడు మనం వ్యూ మార్చుకోవచ్చు తప్ప అన్లెస్ అంటిల్ ఏంటంటే బ్రాడ్ వ్యూ అప్. అర్థమవుతుందా? కాబట్టి రేపు రన్నింగ్ మూమెంట్లో ఒక 1 to 2 hours అబ్జర్వ్ చేసి నేను మీకు కుదిరితే ఇనీషియల్ మూమెంట్లో ఇస్తాను. అట్లీస్ట్ 2 hours లోపు అయితే మాత్రం బ్రాడ్ వ్యూ ఏదన్నా తేడా ఉంది అంటే మీకు చెప్తాను. అర్థమవుతుందా? సో అట్ ప్రజెంట్ అయితే లేదు. మన చార్ట్లో టెక్నికల్గా వీక్నెస్ కనిపించకుండా నేనైతే కనుక కిందకి వెళ్ళను, టెక్నికల్గా స్ట్రెంత్ కనిపించకుండా నేనైతే పై పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడను. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు పట్టానికి కారణం ఈ గ్యాప్లో మీకు ఏంటో కూడా తెలియదా మీకు? లాస్ట్ 20 days మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎందుకు పడిందో తెలుసు, ఏ లెవెల్ నుంచి పడిందో తెలుసు. చిన్నపిల్లలు ఏం కాదు కదా, లాస్ట్ 20 days అన్నారు మీరు. సేమ్ కైండ్ ఆఫ్ లాజిక్ ఎక్స్ప్లెనేషన్ నేను చెప్పాను. కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి కమింగ్ డేస్లో చెప్తాను. కాబట్టి ఇది మీ అబ్జర్వేషన్ ప్రకారం మీ జోన్ నుంచే వర్కౌట్ అయిందా లేదా కామెంట్ చేయండి. అంతే కదా, గ్యాప్ డౌన్ ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. సో ర్యాలీ అవుతారు దాన్ని హిట్ చేసింది కాబట్టి కొట్టింది. మీకు ఆల్రెడీ చెప్పాను, నిఫ్టీలో సిమిలర్ కైండ్ ఆఫ్ జోన్ పసిపతి ఉన్నాడు, బ్యాంక్ నిఫ్టీలో ఈ జోన్లో పసిపతి ఉన్నాడు, జాగ్రత్త అని చెప్పాను. బ్రేక్అవుట్ కోసం చూస్తుంది, కాకపోతే మనకి ఆర్డర్లు క్లియర్ అవ్వాలి కదా. ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు అంత అగ్రెసివ్గా టకటక పైకి వెళ్తుంది కదా. అదే మార్కెట్ డిస్కౌంట్లో ఉంటే ఈ బ్రేక్అవుట్ని ఊహించి ఐసిఐసి బ్యాంక్లో పైకి ట్రేడ్ చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్పాను. సో కాల్ ఆప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వ్యూ చూడొచ్చు. కానీ ఇప్పుడు ఎందుకు చూడలేదంటే మార్కెట్ డిస్కౌంట్ మోడ్లో లేదు. మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఒక అడుగు ఇటు అనమాట. అందుకనే డెరివేటివ్స్కి నేను దూరంగా ఉంటాను మార్కెట్ ఆల్ టైమ్లో ఉన్నప్పుడు. ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళ సంగతి నార్మల్గానే వాళ్ళ పరిస్థితి బాగోదు. సో ఇట్లాంటప్పుడు ఇక వాళ్ళ పరిస్థితి ఘోరం. అర్థమవుతుందా? అది ఒక టైం అటు ఒక టైం కిందకి అనమాట. మీరు పెద్ద పెద్ద ఆప్షన్ ఛానల్స్ చూసారనుకోండి, ఇంగ్లీషు హిందీ ఇట్లాంటి వాటిల్లో ఏం చెప్తారు, పైకి బుల్లిష్ అవ్వాలంటే ఆల్ టైమ్ హై దాటాలి, బేరిష్ అవ్వాలంటే కింద ఏదో 24,000 సంథింగ్ 24,300 సంథింగ్ ఏదో రౌండ్ నెంబరు ఒక నెంబర్ దిగాలి అంటారు. సో అదంతా దిగిన తర్వాత ఇంకేంది బేర్ మార్కెట్ అని మనం చెప్పేది. ఆల్ టైమ్ హై వచ్చిన తర్వాత బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఇంకేంది బుల్ మార్కెట్ అని చెప్పేది. సో ఈ మధ్యలో మనకు ఆ ప్రీమియం కలిసి వస్తుందని చెప్పి పైన కింద సేల్ చేస్తా ఏదో అడ్జస్ట్మెంట్లు చేసే ప్రయత్నం చేస్తారు. మీరు అడ్జస్ట్మెంట్లు చేసేటప్పుడు మార్కెట్ కూల్గానే ఉంటుంది. దాని తర్వాత ఒక పక్కన పైన ఏమో పశుపతి, కిందేమో జేజమ్మ. అర్థమవుతుందా? సో మధ్యలో పశుపతి జేజమ్మకి మధ్యలో చాలామంది చచ్చిపోతారు, తెలుసు కదా అరుంధతి సినిమాలో. అంతే కదా, చివరిలో పశుపతి చచ్చిపోతాడు, జేజమ్మ చివరిలో చంపేసింది పశుపతిని. కానీ ఈ మధ్యలో చాలామంది చచ్చిపోయారు, తెలుసుగా మీకు. పశుపతి బలైపోయారు కదా, అలా ఏంటంటే బలైపోతారు ఆప్షన్ ట్రేడర్స్. నేను ఆప్షన్ ట్రేడ్కి వ్యతిరేకని నేను చెప్పను, మిమ్మల్ని కూడా చేసుకోమంటాను. ఎందుకంటే మీకు చేస్తేనే డబ్బులు పోతాయని తెలుస్తాయి. కానీ లైఫ్లో స్టాక్ మార్కెట్లో మిస్టేక్ చేయడం తప్పు కాదు, కానీ రిపీట్ చేయడం అనేది తప్పు. అర్థమవుతుందా? సేమ్ థింగ్ ఏంటంటే నేను నమ్మని నేను చెప్పను. మీరు పెద్ద ఛానల్స్ అబ్జర్వ్ చేయండి, నా స్ట్రాటజీస్ అప్లై చేసుకోండి, నా వ్యూ వినండి ఆప్షన్స్ మీద. అలాగే రాకేష్ జున్వాలా గారు ఏం మాట్లాడారో కూడా వినండి. రాకేష్ జున్వాలా గారి కన్నా తోపు అయితే కాదు కదా ఇక్కడ మనకి సోషల్ మీడియా పీపుల్ కానీ నేను కానీ కదా. కాబట్టి అబ్జర్వ్ చేయండి, తను చెప్పింది నమ్మినా అది బిలీఫ్, కానీ అకౌంట్లో మనకి డెంట్ పడితే అది ట్రూత్. అర్థమవుతుందా? అప్పుడు మనం కరెక్ట్గా ట్రూత్ని అబ్జర్వ్ చేసి మనం అప్పుడు వాటి వల్ల డేంజర్ ఏంటి, అది పేపర్ మీద కనిపించే లాసులకిను నిజంగా మనం రియల్గా ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే వచ్చే లాసులు వేరే ఉంటాయి. పేపర్ ట్రేడింగ్లో 10 times 3 times రైట్ తప్పు అయిందని చెప్తారు, కానీ మీకు రియల్గా 10 times 3 times కదా, ఫస్ట్ 5 times 1 time పోయినా 2 times పోయినా క్యాపిటల్ డ్యామేజ్ అవుద్ది. క్యాపిటల్ డ్యామేజ్ అయినప్పుడు 10 times నువ్వు ఎక్కడ చేస్తావు అసలు? మనీ మేనేజ్మెంట్ పోయే బేసిక్ రూల్ని బ్రేక్ చేస్తుంది ఆప్షన్. అర్థమవుతుందా? ఇట్స్ లైక్ ప్రీమియం. అర్థమవుతుందా? ఇన్సూరెన్స్ పాలసీస్ అందరూ తీసుకుంటాం అంతే కదా. ఎందుకు తీసుకుంటారు? లైఫ్ రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంతేగాని ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఇన్సూరెన్స్ జోలికి వెళ్ళొద్దు అంటారు, తెలుసు కదా మీకు. టర్మ్ తీసుకోమంటారు, ఎందుకు తీసుకోమంటారు టర్ము? సో అది అంతవరకే, ఆ సేఫ్టీ వరకే వెళ్ళాలి దానికి, అంతేగాని ఇన్వెస్ట్మెంట్ని దాన్ని ముడిపెట్టద్దు అంటారు. సో అట్లాగే ఏంటంటే ఆప్షన్స్ ఏంటంటే హెడ్జింగ్ వాడతారు ఇన్స్టిట్యూషన్స్. ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. నేను చాలాసార్లు చెప్పాను, కొత్త సబ్స్క్రైబర్లు వస్తారు కాబట్టి మళ్ళీ చెప్తాను. చెప్పా కదా, నేను చెప్పాను కదా అని చెప్పి అవి చేయకుండా ఉండొద్దు, చెయ్యండి. కొంత 10,000 20,000 సమర్పయామి స్వాహా అది చేసిన తర్వాత వెళ్ళాలి. అది మీరంతే అలా మొక్కుబడులు తీర్చుకున్న తర్వాత మన ఛానల్ నచ్చుద్ది. అంత ఈజీగా మన ఛానల్ నచ్చదు. నచ్చితే చెప్పా కదా ఒక జన్మ. సో అదనమాట ఫ్రెండ్స్, మనం రేపు లైవ్ మార్కెట్లో కలుద్దాం. బై ఫ్రెండ్స్, గుడ్ డే.